అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. 2008 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న సందర్భంలో 37,50,00,000తో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 5.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొంత సివిల్ వర్క్ చేసినారు, సూపర్ లైన్ వర్క్ చేసినారు, కొంత పైపులు కూడా కొన్నారు. ఆ తర్వాత అప్పటి శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి యొక్క సమర్థవంతమైన పని చేయకపోవడం వలన ప్రభుత్వంతో పని ఆగిపోయింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కార్యక్రమానికి మేము నోచుకోలేదు. ఈ సభలో ప్రత్యేకించి భూగర్భ డ్రైనేజీకి వ్యవస్థకు సంబంధించి చెప్పాల్సిన సందర్భంలో ఓ విషాదకరమైన సంఘటనలో మీకు చెప్పాల్సిన సందర్భం ఉంది అధ్యక్ష. డ్రైనేజీ వ్యవస్థ ప్రొద్దుటూరు పట్టణంలో సక్రమంగా లేకపోవడం వలన పారిశుద్ధ్య లోపం విపరీతంగా పెరిగిపోయి దోమలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అధ్యక్ష. ప్రొద్దుటూరు విపరీతమైన దోమలు. ఈ మధ్యకాలంలో 6 నెలల క్రితము దోమకాటు వల్ల ప్రొద్దుటూరు పట్టణంలో మా బిడ్డలు 15 మంది మరణించినారు అధ్యక్ష. ఈ సభలో దోమకాటు వల్ల మా బిడ్డలు 15 మంది మరణించినారు అని ఈ సభ ద్వారా ప్రభుత్వానికి చెప్పడానికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను అధ్యక్ష. నేను దయచేసి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదు అంటే కనుక పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది, నియంత్రించాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యాన్ని నియంత్రించాలి అంటే కనుక, దోమలు లేకుండా చేయాలి అంటే కనుక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. మా ప్రొద్దుటూరు పట్టణం 2 లక్షల మంది జనాభా అధ్యక్ష. 5 ప్రధానమైన కాలువలు ఉన్నాయి. దొరసానపల్లి ఛానలు, మడూరు ఛానలు, ప్రొద్దుటూరు ఛానలు, ఇలా 5 ఛానల్స్ ఉంటే ఏ ఒక్క ఛానల్ కూడా ఆధునీకరించిన పాపాన పోయిన దాఖలు లేవు అధ్యక్ష. పారిశుద్ధ్యం లోపం ఎంత దరిద్రంగా ఉంది ప్రొద్దుటూరులో చెప్పాల్సి వస్తే కనుక మాకుండే ప్రధానమైన సమస్య 2 సమస్యలు ప్రొద్దుటూరు పట్టణాన్ని పట్టి పీడించే సమస్యలు అధ్యక్ష. 1 మంచినీళ్ళ సమస్య త్రాగునీటికి, 2 దోమలతో ఇబ్బంది. ఉదయం పూటేమో మా అక్క చెల్లెలందరూ కూడా నీళ్ళ కోసం పడరాని పాటలు పడుతూ ఉంటారు. రాత్రి అయితే దోమకాట్లకు గురి కావాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితి నుంచి ప్రొద్దుటూరు పట్టణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఆ రోజు 37,50,00,000 రూపాయలతో పని పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంటే ఈరోజు 2008 నుంచి 16 సంవత్సరానికి వచ్చేదానికి 8 సంవత్సరాలు వ్యవధి పట్టింది. ఈ 8 సంవత్సరాల వ్యవధిలో ఆ 37,50,00,000 రూపాయలు 70 కోట్ల రూపాయల వరకు పోయే అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 70 కోట్ల రూపాయల నిధులను మాకు విడుదల చేసి ప్రొద్దుటూరు పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి పారిశుద్ధ్య లోపంలో మాకు ఇబ్బందులు లేకుండా చేసి మా బిడ్డల ప్రాణాలు కాపాడేదానికి ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి మీ ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్న అధ్యక్ష. మంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.